హ్యాపీ. సో దీప థామస్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తున్నారు? బ్యూటిఫుల్ క్యారెక్టర్. మీరు సినిమా చూస్తే మీకు అసలు లైక్ అంటే మలయాళం నుంచి ఎందుకు తీసుకొచ్చాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయ్యా పర్ఫార్మెన్స్ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది కదా సినిమాలో లైక్ ద వేరియేషన్. స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ సెలెక్ట్ చేసినప్పుడు కానీ ఇది ప్రొడ్యూస్ చేయగినదే అనే ఆలోచన వచ్చిందా వెంటనే మీకు? 100%. అంటే అది చదవగానే ఇది ఫస్ట్ నేను స్క్రిప్ట్ బుక్ చదివాను, 200 పేజీలు బుక్ చదవగానే ఇలాంటి సినిమా ఇండియాలో రాలేదు, తెలుగులో రాలేదు, ఇండియాలో ఇలాంటి సినిమా, ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఒక ట్రీట్మెంట్, ఇలాంటి ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇంటర్నేషనల్గా ఉంటుంది సినిమాస్. అంటే నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను చెప్తే వీడు చెప్పుకుంటున్నాను. అంటే ఏ సినిమాకైనా ఇంటర్నేషనల్ ఫిల్మ్, మీరు ఏదో నెట్ఫ్లిక్స్లో ఏదో ఫ్రెండ్స్ సినిమా ఏదో చూస్తున్న ఒక ట్రీట్మెంట్ అది ఉంటుంది, బట్ విత్ వెరీ కోర్ హ్యూమన్ అవర్ ఎమోషన్స్, రైట్? సో ఐ థింక్ దట్ మిక్స్. సత్యదేవ్ గారికి బర్త్డే గిఫ్ట్ అంటారు. 100% చాలా పెద్ద బర్త్డే గిఫ్ట్ అవుతుంది ఇది. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ హిస్ కెరియర్. ఇట్ విల్ బీ హిస్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఆల్సో, అండ్ వీఆర్ లుకింగ్ టు టచ్ వెరీ వెరీ బిగ్ నంబర్స్. ఆల్రెడీ $150K అయిపోయింది, 1 million కొట్టేస్తాము వెరీ సూన్ అని కూడా అంటున్నారు. సో యునానిమస్ అవుట్ రైట్ పాజిటివిటీ ఉంది. సో వెరీ వెరీ హ్యాపీ. కంపేర్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది ప్రౌడ్ మూమెంట్? అంటే కమల్ హాసన్ గారు కంపారిజన్ చేయలేదు, అది వేరే స్టేట్మెంట్. బట్ డెఫినెట్లీ కమల్ హాసన్ గారు ఈ సినిమా చూస్తే చాలా బాగా చేశాడు సత్యదేవ్ అంటారు.